2024 ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వృషభ రాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. తులా వృషభాలకి శుక్రుడు అధిపతి అంటే ముందు శుక్రుడు ఎట్లాంటి వాడో మనం తెలుసుకోవాలి. ప్రతివాడు కూడా గురువుని గురించి ఆలోచిస్తారు. గురువు బాగుంటే అంత పైకి వస్తాం. అయితే శుక్రుడు కూడా మంచివాడే. ఎట్లాంటి మంచివాడు అంటే గురువు దేవగురువు, దేవతల గురువు. వాళ్ళు సమయానికి ఎట్లా తప్పించుకోవాలో మార్గాలు నేర్పేవాడు గురువు. బలహీనుడు తప్పించుకొని తిరుగుతాడు, బలవంతుడు ఎదురు తిరిగి సాధిస్తాడు. ఈ శుక్రుడు ఎట్లాంటి వాడంటే ఎంత కష్టాన్నైనా ఓర్చి శక్తిని సంపాదించడమే నేర్పినవాడు శుక్రాచార్యులు. శుక్రాచార్యులు శిష్యులు మొత్తం రాక్షసులు. రాక్షసులు అంటే అది రాక్షసత్వం ఎట్లా ఉంటుందంటే ఒకడుంటాడు చదువులో వాడు పెద్ద రాక్షసుడండి. వాడికి పట్టుకుంటే పుస్తకాన్ని వదిలిపెట్టడు, అంతగా కష్టపడేవాడు ఉండడు. అట్లాగే ఒక వృత్తిలో రాక్షసత్వం అంటారు. ఆ పని అయిపోయినా నిద్రపోడు, అంత మొండితన, నిద్ర ఆహారం రాత్రి పగలు లేకుండా పనిచేస్తాడు. అట్లాంటి వాడు రాక్షసుడు. అటువంటి రాక్షసులకి అధిపతి శుక్రుడు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా అధర్మాన్ని ఓర్చలేరు, అధర్మానికి ఎదురు తిరుగుతారు. అటువంటి శుక్రాచార్యుడికి సంబంధించిన ఈ రాశి ఏమి రాశి? వృషభ రాశి. ఈ వృషభ రాశి ఈశ్వరుడు యొక్క ఏకాదశి ఋతువులో రెండో వాడు వృషభం, ఎద్దు. ఆ రాశి పూర్వజన్మ శుక్రుడు ఉంటేనే ఆ రాశిలో పుడతారు. అయితే ఈ రాశికి ఏ గ్రహాలు బాగున్నాయి మనం చూసుకుందాం. 2 గ్రహాలు బాగున్నాయి. మరి మేష లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో బాగున్నాడు. తర్వాత రాహు 11ంట బాగున్నాడు. మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు అని చెప్పాలి. ఏ గ్రహాలు బాగాలేవంటే కేతువు, కుజుడు, శని, రాహువు. ఈ 4 గ్రహాలు బాగాలేవు. 5 గ్రహాలు బాగాలేవు. కేతువు, శుక్రుడు, కుజుడు, రవి, శని, గురువు. ఈ గ్రహాలు బాగాలేవు. అయితే శుక్రుడు, రాహు మాత్రం బాగున్నారు. ఈ శుక్రుడు రాహు వల్ల ఏమిటయా లాభం అంటే శుక్రుడు వల్ల నీవు చేసే వృత్తి ఎక్కడ వెనకాడకుండా వృత్తి చేసి బాగా సంపాదించుకోగలుగుతావు. తర్వాత రాహు వల్ల ఏకాదశిలో రాహు ఉన్నాడంటే నీకు ఎట్నుంచి వస్తాయో తెలియదు డబ్బులు. పాత బాకీలు ఉంటే రావాల్సి ఉంటే వస్తాయి. ఏ పనిలోనైనా వచ్చేదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వస్తాయి. అరే వాడు రాహు అట్టా ఉందిరా, మన పక్కవాడు బాగుపడలేడు, మనకంటే నిజాయితీగా పనిచేస్తాడు. కానీ నువ్వు అధర్మంగా పనిచేసినా కూడా విపరీతమైన ఆదాయం వస్తుంది. ఏదిరా వాడు రాహు అట్లా ఉన్నాడంటారు. రాహు ఏకాదశిలో ఉండటం చాలా విశేషం. శుక్రుడు, రాహు ఇద్దరే ఈ గ్రహాలు బాగున్నారు. ఈ రాశి వాళ్ళకి కేతు వల్ల చేయరాని పనులను చేస్తారు. అంటే మోసాలు, అధర్మమైన పనులు అన్నీ చేయడానికి బుద్ధి పుట్టిస్తాడు కేతువు. తర్వాత కుజుడు అష్టమంలో ఉండటంలా అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది. రవి 9ంట ఉన్నాడు. రవి 9ంట ఉండడం వల్ల అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. శని వల్ల బాగాలేదు. తర్వాత గురువు బాగాలేడు. ఇప్పుడు కేతు వల్ల తలకాయ సరిగా పనిచేయదు, నువ్వేం చేస్తున్నావో తెలియదు. తర్వాత కుజుడు వల్ల అనారోగ్యం. రవి వల్ల నువ్వు చేసే పనికి అపకారం ఎక్కువగా ఉంటుంది. శని వల్ల వచ్చేదానికంటే నష్టం జరిగేది ఎక్కువ ఉంది. దాదాపుగా ఈ రాశికి చెప్పాలి అంటే లాభం కంటే నష్టం బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి రాశి వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించగానే ఉదయం సూర్యుడి నమస్కారం చేయండి. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు సూర్య నమస్కారం చేయండి. సాయంత్రం 5 గంటలకు సూర్య నమస్కారం చేయండి. ఈ 3 వేళలా ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణువు, త్రికాలం వా దివాకరం. 3 వేళలా 3 రూపాలతో మరి సూర్య భగవానుడు ఉంటాడు. ఆ సూర్య భగవాను పూజిస్తే
9 నవగ్రహాలకి మధ్యలో ఉంటాడు చూడండి. నవగ్రహ పీఠంలో అన్ని గ్రహాలకి అధిపతి సూర్యుడు ఉన్నాడు. అటువంటి సూర్య నమస్కారం చాలా దోషాలు పోగొట్టడానికి అవకాశం ఉంది. అదే కాకుండా సూర్య నమస్కారం చేసి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ఈశ్వర అభిషేకం చేయించుకోవడం, ఈశ్వర అభిషేకం తీర్థం తీసుకోవడం, చేతనైతే మీ గోత్రనామాలతో ఈశ్వర అభిషేకం చేయించుకోండి. ఇంకా చేతగాదనుకోండి, ఎక్కడైనా సాధించి మారేడు దళాలు తీసుకెళ్ళండి. ఈశ్వరుడు పూజ టైంలో కూర్చొని ఆ మారేడు దళాలు అర్చించండి. అంటారు ఒక్కోడు ఊరికిన కూర్చొని బతుకుతూ ఉంటాడు, వీడు దళ వేసుకు పుట్టాడా అంటారు. పూర్వజన్మలో మారేడు దళాలతో ఈశ్వరార్చన చేస్తే వాళ్ళకి ఐశ్వర్యం బాగా వస్తుందట. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? సూర్య నమస్కారాలు చేయాలి. మరి ఈశ్వరుడికి మారేడు దళాలతో అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవాలి. శనికి ప్రతిరోజు కూడా నువ్వులు తీసుకుని వెళ్ళి వేసి కాస్త నువ్వులు వేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇట్లా చేస్తూ ఉంటే మీకు చాలా వరకు మార్పు వస్తుంది. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వండి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. తర్వాత రాహుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. ఇట్లా చేయడమే కాక ప్రతిరోజు చీమల పుట్టల దగ్గర బియ్యపు రవ్వ పంచదార వేయండి. అప్పుడు ఈ 2 గ్రహాలు బాగున్నాయని చెప్పని రాహువు శుక్రుడు బాగున్నారని చెప్తే ఆ రాహువు శుక్రుడు వల్ల మీకు విపరీతమైన లాభం జరుగుతుంది, నష్టం అనేది లేకుండా పోతుంది. ఇంకా నేను చెప్పిన దానివల్ల మీకు ఇబ్బంది కలిగితే మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ అరిచేతుల ద్వారా సాముద్రికం చూపించుకొని మీ యొక్క దోషాలను పోగొట్టుకుంటే చాలా మంచిది. అయితే ఈ రాశి యొక్క స్వభావం ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే ఎన్నాళ్ళ నుంచో సంపాదించింది పోగొట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు సంపాదించుకునేది పోతే పర్వాలే, పూర్వం సంపాదించుకునేది కూడా నష్టం కలగడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని నేను చెప్పిన పద్ధతులన్నీ కూడా అవలంబించి మీరు చేస్తే మీకు అన్ని విధాలా చాలా బాగా ఉంటుంది.